నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైభవంగా అంకాలమ్మ తిరునాళ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. పులివెందులలో ఘనంగా ఈస్టర్ వేడుకలు. అనంతపురంలో ఘనంగా జరిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు. ముద్దనూరు జెడ్పీహెచ్ఎస్ 1998 బ్యాచ్ విద్యార్థుల ఉదారత. మాధవరం 1 ఎస్కేఆర్ నగర్ చేనేత సొసైటీ ఆవరణలో ధన్యవాదాలు తెలుపుతున్న చేనేత కార్మికులు. వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మండల పరిధిలోని పాటిమీదపల్లె, దుంపలకట్టు గ్రామాల్లో వెలసిన అంకాలమ్మ తల్లి తిరునాళ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి బత్తుల సుబ్బారాయుడు యాదవ్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గౌరవ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరునాళ వేడుకలను పురస్కరించుకొని బత్తుల సుబ్బారాయుడు యాదవ్ పిలుపు మేరకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పాటి మీద పల్లెకు విచ్చేశారు. తొలుత ఆయన పాటి మీద పల్లెలోని పెద్ద అంకాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సుబ్బారాయుడు యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మా కుటుంబ సభ్యుల లాంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నగారు మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి రావడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వారి రాకతో ఈ తిరునాళ ఉత్సాహం రెట్టింపైందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, రెడ్డెం చంద్రశేఖర్ రెడ్డి కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, గోటూరు ఎంపీటీసీ సెట్టిపల్లి సిద్ధారెడ్డి జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు, వీరితో పాటు బత్తుల సుబ్బారాయుడు యాదవ్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు. పులివెందుల పట్టణంలో ఈస్టర్ పండుగ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. లోక రక్షకుడు యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన శుభదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు పట్టణంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు బోధించిన శాంతి, అహింస, సత్యం మరియు కరుణ గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని భక్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పులివెందుల్లోని అన్ని ప్రధాన చర్చిలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పండుగ వాతావరణం పట్టణమంతా సంతరించుకుంది. స్థానిక సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో క్రైస్తవ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ థామస్ ప్రసాద్ బాబు గారు భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక సందేశం అందించారు. పాప విముక్తి కోసం ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేసి 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచారు.
ఆయన సజీవుడు. క్రీస్తు చూపిన మార్గంలో నడుస్తూ సేవాగుణంతో జీవించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. ఈస్టర్ పండుగ పురస్కరించుకుని క్రైస్తవ కుటుంబాలన్నీ పండుగ వేడుకల్లో మునిగిపోయాయి. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ క్రీస్తు పునరుత్థాన మహిమను చాటుకున్నారు. అనంతపురం జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ గమనాన్ని మార్చిన మహనీయుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ చర్చ్ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నేడు సందడి నెలకొంది. రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం ఎంపీ శ్రీ దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ఓ ఆనంద్, జిల్లా కలెక్టర్, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, దేశ ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు జగ్జీవన్ రామ్ చేసిన కృషి అనన్య సామాన్యమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. అధికారులు, వివిధ సంఘాల నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను దిగ్విజయం చేశారు. ఈరోజు బాబు జగజ్జీవన్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తిగా భారతదేశంలోనే ఉప ప్రధానిగా పనిచేసి భారతదేశంలోని యొక్క బడుగు బలహీన వర్గాల వారి యొక్క ఆశాజ్యోతిగా వెలుగున్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి సందర్భంగా మనమందరూ కూడా వారు చూపించిన మార్గంలో మనం నడవాలి. ఎందుకంటే ప్రముఖ స్వాతంత్ర సమరయోధులుగా కాకుండా అనేకమైనటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పనిచేసి అతి పెద్ద స్థాయిలో పనిచేసి దళితులకు ఒక ముఖ్య నాయకుడిగా ఎదగడమే కాదు, ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఒక తలమానికంగా ఉండేటువంటి నాయకుడిగా తయారయ్యి ఈ భారతదేశం ఉన్నటువంటి అత్యంత మారుమూల ప్రాంతం బీహార్ లో జన్మించినటువంటి వ్యక్తిగా ఉన్నత ప్రమాణాలతోటి జీవన విధానం కొనసాగిస్తూ అందరికీ కూడా ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వారి యొక్క జయంతిని ఘనంగా నివాళులు అర్పించుకున్నటువంటి సందర్భంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నమస్కారం తెలియజేసుకున్నాను. నమస్తే. జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది ఆయన సేవలతో పాటు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. స్వాతంత్రానికి పూర్వమే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడం, సమానత్వం కోసం పోరాటం చేయడం, తదనంతరం జాతీయోద్యమంలో పాల్గొనడం, ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆయన పార్టిసిపేట్ చేయడం, ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరడం, మధ్యలో బనారస్ హిందూ యూనివర్సిటీలో చదవడం. అంటే ఒక్కసారి మనం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూస్తే ఆ రోజు పరిస్థితుల్లో ఇన్ని సాధించగలిగాడు. ఆ అట్టడుగు ప్రాంతంలో నుంచి వచ్చి, అందులో వెనుకబడినటువంటి ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనంటే ఎంతటి పట్టుదల ఉంటే మనిషి అంత ఉన్నత స్థానానికి ఎదిగాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మన చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్నా వాటిని మార్చాలి అనేటువంటి ఒక తపన తాపత్రయం మనిషికి ఉంటే మార్చగలడు అని చూపించడానికి మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఆయన వివిధ శాఖలు నిర్వర్తించాడు. రైల్వే గానీ, అగ్రికల్చర్ గానీ, లేబర్ గానీ అన్నింటిలోనూ తనదైనటువంటి ముద్రను చూపించినటువంటి వ్యక్తి. దేశ రాజకీయాల్లో ఒక సింబల్ ఆఫ్ ఈక్వాలిటీగా, సమానత్వానికి ప్రతీకగా నిలిచినటువంటి వ్యక్తిగా ఎప్పటికీ కూడా గుర్తుంటారు. దాన్నే మనం అందరం ఈ రోజు గుర్తు చేసుకోవాలి, దాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లోనూ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ కొత్త జనరేషన్ కూడా నాటి పరిస్థితుల్ని, మార్పుకు కారణమైనటువంటి ఈ వ్యక్తుల్ని మనం చరిత్రలో గుర్తు చేసుకుంటూనే ఉండాలి అనడానికి ఈ కార్యక్రమాలు. థ్యాంక్ యూ. చిన్ననాటి స్నేహం అంటే కేవలం సరదాగా గడపడమే కాదు, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడమని నిరూపించారు ఈ పాత విద్యార్థులు. చదువుకున్న పాఠశాల వేరైనా, జీవితంలో వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడిన సేవా దృక్పథంతో అందరూ ఒకటయ్యారు.
ముద్దనూరు జెడ్పీహెచ్ఎస్ 1998 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ముద్దనూరు మండలం మంగపట్నం గ్రామంలో యేసు కరుణాలయం మానసిక వికలాంగుల ఆశ్రమానికి వీరు అండగా నిలిచారు. ఆశ్రమంలో ఉంటున్న వారి ఆకలి తీర్చేందుకు ఒక నెలకు సరిపడా బియ్యం, పప్పులు, వంట నూనె వంటి నిత్యావసర వస్తువులను అందజేశారు. తమ స్నేహానికి గుర్తుగా అర్థవంతమైన పని చేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్నేహితుల బృందం ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సాయం చేయడంలో లభించే తృప్తి వెలకట్టలేనిదని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా కొనసాగిస్తామని తెలిపారు. పూర్వ విద్యార్థులు ఈ గొప్ప మనస్సును చూసి ఆశ్రమ నిర్వాహకులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మీరే చెప్పండి మాకు తెలియాలి కదా. అడ్రస్ చెప్పండి. ఈ అడ్రస్ ఎంతమంది ఉన్నారు? మొత్తం ఎంతమంది ఉన్నారు సిస్టర్? ఇక్కడ స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు? మొత్తం 60 మెంబర్స్ ఉంటారు. అవునా? ఇక్కడ మీరు ఒక్కరే ఉంటారా? స్టాఫ్ ఒకదాని ఉంటారు. నైట్ పూట వీళ్ళకు పండుకోవడానికి హాస్టల్ వసతి ఎక్కడ? రూమ్స్ ఉన్నాయా వీళ్ళకి? ఏమున్నాయి? క్యాంపస్లోనే ఉంటారు వీళ్ళు? ఓకే. అక్కడ ఉన్న వాళ్ళని పిలుస్తారా ఇక్కడికి రానికి? లేదు, వాళ్ళు రారా? వాళ్ళ క్యాంపస్ వేరు. రండి బావా. మిగతా కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్న ప్రసాద్ బాబు గారు నడిపిస్తారు. అదేవిధంగా విజయన్న మరియు సునీలు, సువార్త మరియు బుజ్జిబాబు, రంగయ్య, దిలీపు, వినయ్ పాస్టర్ గారు, వీళ్ళందరం స్నేహితులందరం కలిసి మేము వచ్చాము. ఒక్కొక్కరు కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరడం జరుగుతుంది. రండి రండి స్నేహితులందరూ, చిన్ననాటి స్నేహితులందరం కలిసి మంగపట్నం ప్రాంతానికి అనాథ ఆశ్రమంలోనికి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు, చాలామంది అనాథలు ఉన్నారు. ఇక్కడికి రావడం జరిగింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి క్రీస్తు ప్రేమను తెలపాలన్న ఒక చిన్న ఆశతో మేము ఇక్కడికి రావడం జరిగింది. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ బాగున్నారా? తిన్నారా? ఏం తిన్నారు? బిర్యానీ తిన్నారా? ఏం తిన్నారు? ఇప్పుడు ఏం తాగినారు? టీ తాగారా? ఓకే. అన్నలందరికీ వందనాలు చెప్పండి. చెప్పండి వందనాలు చెప్పండి. వందనాలు చెప్పండి. శ్యామ్ 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 పక్కవా శ్యామ్ శ్యామ్ పక్కవాన్ శ్యామ్ ఫోటో వచ్చేది. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కంటి పాపవలె కాచి, దీవారాత్రములో కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. చప్పట్లు కొట్టాలా? చప్పట్లు గట్టిగా. స్తుతి స్తోత్రం చెల్లింతుము.
అన్నదమ్ములు చూడకపోయినా, రక్త సంబంధికులు చూడకపోయినా, మిమ్మలను అలాగే మమ్మల్ని కూడా చూడగలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు క్రీస్తు. కనుక మీరేమి బాధపడద్దండి. ఇలాగున మేమంతా 10th క్లాసు స్నేహితులం. మేమంతా ఎవరము 10th క్లాసు బ్యాచ్మేట్ స్నేహితులం. మేమందరం కలిసి ఈ ఆశ్రమానికి దేవుడు మాకిచ్చిన మంచి మనస్సును బట్టి, మాకిచ్చిన దాంట్లో నుండి కొంత మీకు ఏదైనా చేయాలి, ఇక నుండి కూడా చేస్తాము అని మా స్నేహితులందరి తరపున మీకు తెలియచేస్తూ, మీరు కూడా ఏమీ బాధపడకుండా దేవుడు ఖచ్చితంగా మనందరికీ కన్న తండ్రి కాబట్టి ఆదరించువాడు, బల. మాధవరం 1 ఎస్కేఆర్ నగర్ చేనేత సొసైటీ ఆవరణలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఘనంగా చేనేత కార్మికులకు 200 యూనిట్ల మరియు పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత పథకంపై చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు, కార్మికులు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ చైర్మన్ గంజి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మునగపాటి సుబ్బారాయుడు, శ్రీరామ్ దాసు వెంకట్, రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం యువజన విభాగం కార్యదర్శి అవ్వారు రవిశంకర్, సామల చెంగయ్య, మాడ రామకృష్ణ, దశరథ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాధవరం 1 పంచాయతీ క్లస్టర్ చైర్మన్, స్టేట్ వాణిజ్య అధికార ప్రతినిధి గింజి సుబ్బారాయుడు మాట్లాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు 200 యూనిట్లు 500 యూనిట్లు మా చేనేత వర్గానికి ఇచ్చిన చాలా సంతోషకరం. కానీ ఇక్కడ క్లస్టర్ 3-4 కోట్లతో నిర్మితమైంది. ఈ మధ్య మళ్ళీ 60 లక్షలు పెట్టి అంతా రీమోడలింగ్ చేశారు. కానీ ఎవరికో రెంట్కి ఇచ్చిన వాళ్ళు సగం బిల్డింగు ఏడీ ఆధ్వర్యంలోనే ఉంది. కానీ ఈ 2 దానిలకు అతనే వాడుకుంటాడు, 2 బిల్డింగ్లు. అతను ఏం పని చేస్తాడు, లోపల వర్క్ ఏం చేస్తాడు అనేది తెలియడంలే. బేగాలు వేసుకొని లోపలే ఉండడు. అది ఈరోజే ఉండడు, ముందువల్ల ఇన్ని రోజులు ఉండడో లేడో కూడా తెలియదు. ఈరోజు కేక్ కట్ చేస్తాం అనుకుంటే ఈరోజు ఒకరోజే వచ్చి ఉన్నాడు. కాబట్టి దీన్ని మేము సంబరాలు చేసుకునేదానికి కూడా మనది కూడా మనం చేసుకోలేకపోతున్నాము. బయట రోడ్లో పెట్టి గేట్ దగ్గర మేము అధికారంలో ఉండి కూడా మేమేం చేయలేక బయట గేట్ దగ్గర కేక్ కట్ చేస్తున్నాము. దీన్ని కలెక్టర్ దృష్టికి రేపు తీసుకెళ్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా అంకాలమ్మ తిరునాళ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. పులివెందులలో ఘనంగా ఈస్టర్ వేడుకలు. అనంతపురంలో ఘనంగా జరిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు. ముద్దనూరు జెడ్పీహెచ్ఎస్ 1998 బ్యాచ్ విద్యార్థుల ఉదారత. మాధవరం 1 ఎస్కేఆర్ నగర్ చేనేత సొసైటీ ఆవరణలో ధన్యవాదాలు తెలుపుతున్న చేనేత కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.